దేశంలో ఒక దాడి జరిగింది, ఉగ్రదాడి జరిగిందంటే బయట నుంచి పాకిస్తానే కదా మనకు శత్రువులు, పాకిస్తాన్ లేదంటే బంగ్లాదేశ్, ఇక్కడ నుంచి వచ్చిండ్రు, లోపలికి వచ్చారు, ఇలాంటి వాటికి తెగబడ్డారంటే ఖచ్చితంగా లోపల అంటే ఇక్కడి వాళ్ళ సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు. వాళ్ళు పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయ్యి ఉండొచ్చు. అయితే ఢిల్లీ పేలుడు జరగడానికి సరిగ్గా గంట ముందు కాంగ్రెస్ ఐటీ సెల్కి చెందిన ఒక వ్యక్తి, ఒక ముఖ్య వ్యక్తి చేసిన ఒక ఎక్స్లో చేసిన పోస్టును నేను పక్కన చూపిస్తున్నాను. అంటే తన బావమర్దులకు క్లీన్ చిట్ ఇస్తున్నాడు అనమాట. అవేష్ తివారీ ఫరీదాబాద్లో డాక్టర్ ఆదిల్ ఇంట్లో పెద్ద మొత్తంలో దొరికింది ఆర్డీఎక్స్ కాదు, మైనింగ్లో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్. పోలీసులు స్వయంగా ధృవీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మైనింగ్ ప్రాంతాలకు అమ్మోనియం నైట్రేట్ ట్రక్కుల్లో రవాణా అవుతుంది, సరఫరా అవుతుంది. ఈ కెమికల్ పౌడర్ ఒక్కటే ఏం చేయలేము. అది ఎవరిని అడిగినా, ముఖ్యంగా తూర్పు యూపీ పోలీసులను అడిగితే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే జిలెటిన్ రాడ్స్ లేకుండా అది పనికి రాదని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. ఒకప్పుడు యూపీలో నక్సలిజం ఉన్నప్పుడు ఎవరినైనా పట్టుకున్నప్పుడు పోలీసులు అక్రమ అమ్మోనియం నైట్రేట్తో పాటు వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. ఆర్డీఎక్స్ అమ్మోనియం నైట్రేట్కు ఏమాత్రం సంబంధం లేదు. అయితే ట్వీట్లో ప్రస్తావించిన ఈ విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే, అంటే ట్వీట్ ఫరీదాబాద్లోని డాక్టర్ ఆదిల్ ఇంట్లో జరిగిన దాడికి సంబంధించిందనమాట. అసలు వాస్తవం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అట్లనే హర్యానా పోలీసులు సంయుక్త ఆపరేషన్, జాయింట్ ఆపరేషన్ చేశారు. ఫరీదాబాద్లోని ధౌజ్ గ్రామంలో ఒక ఇంటి మీద దాడి చేసి డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్, అట్లనే ముజిమ్మల్ అహ్మద్ గనై, అతను కూడా డాక్టరే, ఇద్దరు డాక్టర్లు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 350 నుంచి 360 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని అమ్మోనియం నైట్రేట్గా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన కూడా చేశారు. ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న పదార్థం ఆర్డీఎక్స్ కాదు, అమ్మోనియం నైట్రేట్ అయి ఉండొచ్చు అన్నారు. ఇక AK-47 రైఫిల్ ఉంది, దాంట్లో AK-47 కన్నా కొంచెం చిన్నదిగా చెప్పే అసాల్ట్ రైఫిల్ ఉంది, ఒక పిస్టల్, 20 టైమర్స్, 24 రిమోట్ కంట్రోళ్ళు, వాకీ టాకీ సెట్లు, ఇతర బాంబులు తయారు చేసే సామాగ్రి కూడా ఉన్నాయి. ఇక ఈ అరెస్టులో వీటి స్వాధీనంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉండొచ్చని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అమోనియం నైట్రేట్ ఆర్డీఎక్స్ అంటే అతని ట్వీట్లో చెప్పినట్టుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థం ఆర్డీఎక్స్ కాదని, అది అమోనియం నైట్రేట్ అని ధృవీకరించారు కదా. అయితే అమోనియం నైట్రేట్ను మైనింగ్తో పాటు పేలుడు పదార్థాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. దానికి డిటోనేటర్ వంటి ఇతర భాగాలు అవసరం. పెద్ద మొత్తంలో 350 కిలోలది, ప్లస్ ఇంకా పెద్ద మొత్తంలో ఆయుధాలు, టైమర్లు కూడా దొరికింది కదా. మరి అవెందుకు వాళ్ళకి? అంటే నేరపూరిత ఒక ఉగ్రవాద కుట్రలో భాగమని తెలిసిపోతుంది కదా ఈజీగా. కానీ ట్విట్టర్లో ఈ పోస్ట్ ద్వారా దాన్ని తేలిక చేసి చూపించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ లీడరు. అక్కడ కేవలం అది మాత్రమే కాదు, అమోనియం నైట్రేట్ మాత్రమే కాకుండా ఆయుధాలు దొరికినాయి, టైమర్లు దొరికినాయి, ఇంకా బాంబుల తయారీకి కావాల్సిన సామాగ్రి దొరికింది. విషయం ఏంటంటే అతను ట్వీట్ చేసిన గంటలోనే ఢిల్లీలో కారు పేలుడు సంభవించింది. అంటే ఈ ఢిల్లీ పేలుడుకు ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన ఈ డాక్టర్స్కి వాళ్ళను సమర్థిస్తూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఐటీ నాయకుడికి ప్రత్యక్ష సంబంధం ఉందా అనేది ఒక అనుమానం అనమాట. దాన్ని కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే పోలీసుల నుంచి ఇంకా అధికారిక సమాచారం ఈ మేరకైతే రాలేదు. మీకేమనిపిస్తుంది? నిజంగా అనుమానం కలగట్లేదా? వరుసగా డాక్టర్లు పట్టుబడడం, ఆయుధాలతో పట్టుబడడం, పేలుడు పదార్థాలతో పట్టుబడడం, బాంబుల తయారీకి కావాల్సిన సామాగ్రితో పట్టుబడడం, టైమర్లు పట్టుబడడం, రిమోట్లు పట్టుబడడం, తర్వాత దానికి అనుకూలంగా కాంగ్రెస్ ఐటీ సెల్ అతను ట్వీట్ చేయడం, బాంబు పేలుడు జరగడం. అనగలమ సంబంధం లేదని, అసలు పొరుగు దేశం నుంచి ఇక్కడికి వచ్చి పొరుగు దేశం ఉగ్రవాదులు ఇక్కడ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే దేశంలో సహకారం లేకుండా, సపోర్ట్ లేకుండా, ఇక్కడ వాళ్ళ మద్దతు లేకుండా సాధ్యమవుతుందా? మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.